హలో అండి, వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్. నా పేరు వాణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణి వర్తన్. చిన్నప్పటి నుంచి కూడా సంక్రాంతి వస్తుందంటే చాలు ఇలా బుక్స్ మీద ముగ్గులు వేసుకుంటూ ఉండేవాళ్ళం. అలానే ఇప్పుడు కూడా వేస్తూ ఉంటాను. ఆ అలవాటు ఇంకా ఉంది. సో ఈ సంక్రాంతికి మెలికల ముగ్గులు గుర్తుండవు కదా, సో మర్చిపోతూ ఉంటాము. దానికోసం ఇలా ముగ్గులు వేసుకుంటూ ఉంటానన్నమాట. అయితే ఒక పేజ్లో, ఇన్స్టా పేజ్లో అనమాట, ఇలా డ్రాయింగ్స్ కనిపించాయి. ఇక చూడగానే వేయాలనిపించేసింది. అంతే, ఇక ఒక కలర్ పెన్స్ తీసుకొని ఇలా డాల్స్ని డ్రా చేశాను. అప్పుడు అనిపించింది, యాక్చువల్గా నా దగ్గర ఇలా బాటిల్స్ ఉన్నాయన్నమాట, ఆయిల్ బాటిల్స్ ఇవి. సో వాటిని క్లీన్ చేసి పక్కన పెట్టాను, వాటికి పెయింట్ వేద్దామని. సో ఇక ఆ డాల్స్ని ఇలా బాటిల్ మీద వేస్తే ఇంకా బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా వేయడం అయితే స్టార్ట్ చేశాను. ఇవి గాజు బాటిల్స్ కదా, నాకు వాడడం ఇష్టం. సో ప్లాస్టిక్ బాటిల్స్ యూజ్ చేయను అనమాట వాటర్కి. సో అందుకని ఇంకా మనం తాగడానికి పనికొచ్చేలాగా ఈ బాటిల్స్ని యూజ్ చేస్తూ ఉంటాను. అయితే ఇలా డిఫరెంట్గా బొమ్మలు వేసుకుంటే చక్కగా కనిపిస్తాయి కదా అని చెప్పేసి ట్రై చేశాను. అయితే అక్రిలిక్ కలర్స్ వేసాను ఫస్ట్. అవి నార్మల్గా అయితే బాటిల్ తడపకుండా ఉంటే బాగానే ఉంటుంది, అంటే మనం షోగా పెట్టుకోవడానికి. కానీ వాటర్ బాటిల్స్ అంటే తడుస్తూ ఉంటాయి కదా, సో మనం వేసిన కలర్ పోతూ ఉంటుందన్నమాట. అందుకని చాలా రకాలుగా ట్రై చేశాను. గ్లాస్ పెయింటింగ్స్ కూడా దొరుకుతాయి, అవి కూడా ట్రై చేశాను, కానీ అంతగా నచ్చలేదన్నమాట. అందుకని నార్మల్గా మనకి గడపకేసే ఏషియన్ పెయింట్స్ ఉంటాయి కదా, సో వాటితో వేద్దామని స్టార్ట్ చేశాను. సో బేస్ కోట్ వచ్చేసి వైట్ కనిపిస్తుంది కదా ఇక్కడ బాటిల్. సో ఒక లేయర్, 2 లేయర్స్ వైట్ కోట్ వేసాను అనమాట. అది డ్రై అవ్వడానికి 2 days పడుతుంది. నార్మల్గా అక్రిలిక్ పెయింట్స్ అయితే తొందరగా డ్రై అయిపోతాయి, మనం చేసుకోవాలనుకున్న డిజైన్స్ ఎంచక్క ఫాస్ట్గా అయిపోతాయి. కానీ ఇలా కలర్స్ వేయాలంటే టైం టేకింగ్ అనమాట. సో ఇంకా నాకు 1 week వరకు పట్టింది ఇవి డ్రై అవ్వడానికి. అయితే మొత్తానికి వేయట్లేదు, ఎందుకంటే ఇలా వేసినా కూడా పెయింట్స్ అనేవి పోతూ ఉన్నాయన్నమాట. సో ఎంత వేసినా అయిపోతాయి కదా అని చెప్పేసి ఒక 2-3 బాటిల్స్కి సింపుల్గా ఇలా వేశాను. సో ఒకదానికైతే ట్రాన్స్పరెంట్గా కనిపిస్తే బాగుంటుందని చెప్పేసి ఇంకా డైరెక్ట్గా పెయింట్ తీసుకొని ఇలా డిజైన్ చేసుకున్నాను. ఇక ఫస్ట్ ట్రయల్ చేశాను ఈ బాటిల్ మీద, అసలు పెయింట్ నిలుస్తుందా లేదా అని చెప్పేసి. సో అది నిలవట్లేదు. ఇంకా ఎంత కష్టపడినా అవి వాష్ చేసే బాటిల్స్కి పోతాయి కదా అని చెప్పేసి సింపుల్గా ఒక 2-3 బాటిల్స్కి వేసి వదిలేశాను. చెప్పాను కదా, అసలు యూజ్ చేయకుండా ఫ్లవర్ వాజ్ లాగా పెట్టుకునే బాటిల్స్కి అయితే సో ఆ పెయింట్ యూజ్ అవుతుంది, కానీ ఇంకా మిగతా వాటికి వేస్ట్ అనిపించింది. అంటే మనం వాటర్గా యూజ్ చేసుకునే బాటిల్స్కి వేయకుండా ఉండడమే బెటర్ అనిపించేసింది. ఇంకా సింపుల్గా ఆ 2-3 బాటిల్స్కి వేసి ఇంక ఊరుకున్నాను అనమాట. ఇక ఈవినింగ్ టైంలో ఇలా టెర్రస్ మీదకి వచ్చాను. చిన్న ప్లాంటేషన్ ఆకుకూరలు, చుక్కకూర అంటే నాకు చాలా ఇష్టం. అయినా మొక్కలు ఉన్నాయి, అయినా సరే ఇంకొంచెం కుండీ ఖాళీగా ఉంది కదా అని చెప్పేసి వేశాను. ఆల్రెడీ వేసిన మొలకలు వచ్చేసి ఫ్రెష్గా కనిపిస్తున్నాయి. ఇక రెగ్యులర్గా చూసే వాళ్ళకి తెలుస్తుంది, మొన్నటి వ్లాగ్లో ఒక చెట్టు చూపించాను కదా, దీని పేరేంటి అని. సో దీని పేరు తెలియదు, కానీ దీనికి రిలేటివ్గా ఒక మొక్క అయితే తెలుసు, ఉమ్మెత్త చెట్టు అంటారు కదా. సో వాటి పూలు కతే, ఇవి ఉమ్మెత్త పూలు మనం వైట్ కలర్ చూసాము, ఇవి చాలా కలర్ఫుల్గా పీచ్ కలర్లో ఉంటాయన్నమాట. ఫ్లవర్ వచ్చిన తర్వాత ఫుల్గా బ్లూమ్ అయిన తర్వాత చూపించేస్తాను. ఇంకా అలానే క్లీనింగ్ పనుల్లో ఒక 3 టబ్బులు అయితే ఖాళీ అయిపోయాయి. సో వాటన్నింటినీ మంచిగా సాయిల్ ప్రిపేర్ చేసేసి వాటిని నింపేసి వాటిలో అయితే ఫుల్గా ఆకుకూర మొక్కలను అయితే పెట్టేశాను. ఆల్రెడీ అంతకుముందు పెట్టిన మొక్కలు వచ్చేసాయి చూడండి, విత్తనాలు వేస్తే. ఈ సాయిల్ ప్రిపరేషన్ అనేది వర్మీ కంపోస్ట్, కోకోపిట్ అండ్ మట్టి కలిపేసి పెట్టేశాను, చాలా మంచిగా వచ్చేసాయి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా టమాటో మొక్కలు, కుండీలో ఖాళీగా ఉన్న కుండీల్లో పడి మొలిచాయన్నమాట. ఆల్రెడీ దీనిలో మునగ చెట్టు ఉంది, అయితే ఇంకా టమాటో చెట్టు అలానే ఉంచేసాను కదా, చాలా పెద్దగా అయిపోయింది. 2 years బ్యాక్ అనుకుంటా ఒక టిప్ చూశాను, అప్పటి నుంచి అదే ఫాలో అవుతూ ఉంటాను. టమాటో మొక్క చాలా హెల్తీగా ఉంటుంది కదా, సో వాటి కొమ్మలు విరిచేస్తూ ఉంటే మంచిగా దాని స్ట్రెంగ్త్ అంతా కూడా కాయల్లోకి వచ్చేస్తుంది అని చెప్పేసి ఆకుల్ని తీసేయమని చెప్తూ ఉంటారు కదా, అందుకని చెప్పేసి ఆకుల్ని తీసేస్తూ ఉంటాను. ఇక్కడ నిమ్మ చెట్టు కనిపిస్తుంది కదా, సో దగ్గరికి వెళ్తే చాలు ముళ్ళు గుచ్చుకుండి పోతాయి. అయితే అలానే ఒక ఎండిపోయిన కొమ్మ విరుద్దామని చూసేసరికి కాయ కూడా చేతికి వచ్చేసింది అనమాట. ఇంకా నెక్స్ట్ కుండీలో పెట్టిన రాడిష్, పింక్ కలర్ రాడిష్ ఉంది కదా చూడండి, చాలా ఫ్రెష్గా కనిపిస్తుంది, కొత్త ఆకు అయితే వచ్చేసింది. ఇక
మా గార్డెన్లో లెమన్ గ్రాస్ ఉంటుంది, చాలా పెద్దగా పెరిగిపోయింది, చక్కగా కనిపిస్తుంది కదా. సో ఇక్కడ చూపిస్తున్న క్లిప్స్ వచ్చేసి నిన్న తీసినవన్నమాట. నిన్న ఫ్రైడే కదా, దీపారాధన చేసుకుందామని చెప్పేసి పూల కోసం పైకి వచ్చాను. ఇక వర్షం పడుతూ ఉంది, ఇంకా వర్షంలోనే ఈ పూలను అయితే కోసేసుకున్నాను. కొన్ని క్లిప్స్ ఇలా కవర్ చేశాను అనమాట. చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది వర్షం పడుతున్నప్పుడు మొక్కలతో ఉంటే, స్పెండ్ చేస్తే. యాక్చువల్గా నేను కూడా తడిచాను, అయినా పర్లేదు. సో ఇక్కడ చూడండి, మెత్త పూలు ఈరోజు నిన్నటికి ఈరోజుకి కొంచెం పెరిగాయి కదా. అలానే ఇవి వచ్చేసి ఏస్టర్ ఫ్లవర్స్ అంటారు, లావెండర్ కలర్లో ఉంటాయి, బాగుంటాయి. సో మొత్తానికి ఇంకా పైనుంచి కోసుకొచ్చిన పూలతో దీపారాధన చేసుకున్నాను. ఇక దీపారాధన అయిపోయిన తర్వాత లంచ్ కూడా కంప్లీట్ చేసుకొని ఇక అక్కడ నుంచి ఫోన్ పట్టుకొని చూసి రోజంతా హెడేక్ వచ్చేసింది. ఏంటబ్బా ఇంతసేపు ఫోన్లో స్పెండ్ చేస్తున్నాను అని చెప్పి రియలైజ్ అయిపోయి ఇక ఫోన్ పక్కన పెట్టేసి ఈవినింగ్ టైంలో మా వారు వస్తే అలా సరదాగా బయటకు వెళ్ళామన్నమాట. సో ఇంకా బయటే డిన్నర్ కంప్లీట్ చేసుకొని వచ్చేసాము. ఇక మార్నింగ్ ఈరోజు కొంచెం లేట్గా లేచాను. ఇది వచ్చేసి ఈరోజే. అయితే అన్విత కాలేజ్కి ఏమీ ప్రిపేర్ చేయలేదు, ఇక ఎమర్జెన్సీగా ఇలా ఆమ్లెట్ అయితే వేసిస్తున్నాను. సో ఆల్రెడీ బ్రెడ్ ఉందనమాట, బ్రెడ్ని గీలో అంటే బటర్లో ఫ్రై చేసి ఇచ్చాను. దాని మీద హాఫ్ బాయిల్డ్ ఆమ్లెట్ వేసేసి ఆ బ్రెడ్ పీస్ని అయితే ఇచ్చేసాను. సో అన్వితకైతే ఇలా వేసి ఇచ్చాను. ఈరోజు చాలా మూడీగా ఉంది, అనీజీగా అనిపిస్తుంది, అసలు ఏ పని చేయాలనిపించట్లేదు. వీకెండ్ వస్తుందంటే ఆటోమేటిక్గా బాడీ అనేది రిలాక్స్ మోడ్కి వెళ్ళిపోతుందబ్బా. సో వంటకు కూడా సెలవు పెట్టేసేయాలనిపిస్తుంది, కానీ కుదరదు కదా. ఏ రోజు ఏదో ఒకటి చేసుకొని తినాలి టైంకి. ఇక అందుకని అన్వితకైతే ఇలా సింపుల్గా చేసి ఇచ్చేసాను. కానీ ఇంకా వెళ్ళిన తర్వాత ఇన్స్టెంట్ దోశ వేసి ఇచ్చాను మా వారికి. అది చాలా ఈజీ అనమాట. సో ఏమీ లేవు అనుకున్నప్పుడు కూడా, అంటే టిఫిన్స్ వేసుకోవడానికి ఏమీ లేవు అనుకున్నప్పుడు కూడా, సో ఒక 10 మినిట్స్లోనే ఈ దోశ బ్యాటర్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. అదేంటో చూపించేలోపు అన్వితకి బ్రెడ్ ఆమ్లెట్తో పాటు ఇలా జ్యూస్ కూడా చేసి ఇచ్చాను. చాలా రోజులు అయిపోయింది జ్యూస్ చేసి ఇవ్వక. అయితే ఫైనల్గా ఈరోజు అయితే చేసి ఇచ్చేసాను. ఎందుకంటే అన్వితకి పింపుల్స్ వస్తున్నాయి, రోజు అడుగుతూ ఉంటుంది, కానీ నాకు టైం లేక చేసి ఇవ్వట్లేదు. అయితే ఈరోజు ఇంక అసలు చేసి చేయాల్సిందే అని చెప్పేసి ఫిక్స్ అయిపోయి చేసేసాను. అయితే దానికోసం బీట్రూట్, క్యారెట్, అలానే పైనాపిల్, చిన్న లెమన్ పీస్ యాడ్ చేశాను. సో ఇక్కడ క్యారెట్ అనేది నార్మల్ క్యారెట్ కాదు, కొంచెం లాంగ్గా వస్తుంది కదా, పింక్ కలర్లో ఉంటుంది. అది మొన్న జయనగర్ వెళ్ళినప్పుడు తీసుకున్నాను అనమాట. నార్మల్గా డైరెక్ట్గా తినడం అలవాటు క్యారెట్ని, ఆ క్యారెట్ అయితే. సో నార్మల్ క్యారెట్ మనకి రెగ్యులర్గా దొరికే క్యారెట్ అయితేనేమో జ్యూసెస్ చేసుకుంటూ ఉంటాం అనమాట. సో నార్మల్గా ఆ పింక్ కలర్ క్యారెట్ని ఎక్కువ స్వీట్స్ హల్వా చేస్తూ ఉంటారు కదా. సో ఆ హల్వా చేయటం కన్నా కూడా ఇలా డైరెక్ట్గా తిందామనే తీసుకున్నాను. సో వెజ్జెస్ ఎక్కువగా తీసుకోవడానికే ట్రై చేస్తూ ఉంటాము, ఫ్రూట్స్ కూడా ఎక్కువ తినాలి. సో ఇంకా ఈ స్మూతీని కొంచెం వాటర్ కలిపేసి ఇలా స్మూతీ లాగా చేసి ఇచ్చేసాను అన్వితకైతే. ఇక అన్విత పెట్టుకున్న సెకండ్ టాప్ పియర్సింగ్స్ చూపించమని చాలా రిక్వెస్ట్లు వస్తూ ఉంటాయి. ఆల్రెడీ ఈ వీడియో చేశాను, అయినా సరే కొత్త వాళ్ళు చూసిన వాళ్ళు మళ్ళీ అడుగుతుంటారు కదా, వాళ్ళ కోసం ఈ క్లిప్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఈరోజు అన్విత కాలేజ్కి వెళ్తుంటే ఆపేసి మరీ చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మలబార్ గోల్డెన్ డైమండ్స్లో తీసుకున్నాను. వెనక వచ్చేసి బాంబే స్క్రూలా ఉంటుంది కదా, సో చాలా సింపుల్గా ఉంటుంది. సో సెకండ్ పియర్సింగ్ లాగానే కాకుండా నార్మల్గా కింద ఇయర్ రింగ్స్లా కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇక ఇలా చామంతి పూలు ఉన్నాయి కదా, ఆటోమేటిక్గా ఫోన్ అయితే అటు తిప్పేస్తాను. ఈరోజు మార్నింగ్ టైంలో కొంచెం మొక్కలతో స్పెండ్ చేయలేదు, అందుకని ఇంకా అన్విత వెళ్ళిన తర్వాత కొద్దిసేపు ఇలా స్పెండ్ చేస్తానని చెప్పాను కదా. ఇక అందరూ వాచ్ లింక్స్ అడుగుతూ ఉన్నారు కదా. అన్విత వాచ్ చూస్తే గుర్తొచ్చింది, చూపించమని అడుగుతూ ఉంటే ఇంకా టైం అవుతుంది, తర్వాత చూపించు అని చెప్పేసింది. ఈరోజు యాక్చువల్గా ఆ వీడియో యాడ్ చేద్దాం అనుకున్నాను, కానీ కుదరలేదనమాట. సో అది తప్పకుండా నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను. వాచ్ కలెక్షన్ అంటే నాకు చాలా ఇష్టం, అన్వితకు కూడా అంతే. నా దగ్గర ఒక 5 మోడల్స్ అయితే ఉన్నాయి, అవి నెక్స్ట్ వీడియోలో తప్పకుండా షేర్ చేస్తాను. సో ఇక్కడ ఉసిరి చెట్టు చూపిస్తున్నాను కదా, యాక్చువల్గా దీనికి చాలా కాయలు ఉన్నాయి ఒక 1 మంత్ బ్యాక్. సో వర్షాలకి రాలిపోయాయి, మళ్ళీ కొత్తగా మొగ్గలు ఇచ్చేసి అంటే కొత్త కాయలు అయితే వచ్చేస్తున్నాయి మళ్ళీ. అవి చెట్టు పైన చిటారు కొమ్మలో ఉంటాయి కదా, కొయ్యడానికి అస్సలు అవ్వదన్నమాట. కదిలిస్తే కనుక కింద పడిపోతాయి, కింద పడిపోయిన కాయలు పగిలిపోతాయి అన్నమాట. సో అందుకని ఇంకా అలానే వదిలేసాము.
మామూలుగా అయితే ఈ జ్యూస్ని డైరెక్ట్గా తాగేస్తుంది అన్విత. మా గీతతో తాగించడం కోసం నేను చక్కగా ఫిల్టర్ చేసి ఇస్తున్నాను. అయినా సరే వాడు తాగడానికి కష్టపడతాడు. చాలు అంట, తీసుకో, ఫాస్ట్గా తాగేసేయాలి. చూడండి వాడి ఫేస్ చూడండి, జ్యూస్ తాగడానికి. తాగమ్మా, ఫాస్ట్ తాగేసేయాలి, దించకుండా తాగేసేయాలి. తాగు, బాగుంటాయి, తాగు తాగు, ఫాస్ట్గా తాగేసాయి. మా అన్విత ఏది చెప్పినా సరే చిన్నప్పటి నుంచి కూడా చెప్పేస్తే నమ్మేసి తాగేస్తుంది. కానీ మా గీతు అలా కాదు, వాటిని టేస్ట్ చూస్తాడు. అస్సలు నచ్చకపోతే అది బాగాలేదు ఇది బాగాలేదు అని చెప్పేసి పక్కన పెడుతూ ఉంటాడనమాట. సో ఫైనల్గా ఈరోజు వాడితో జ్యూస్ అయితే బలవంతంగా తాగించేశాను. క్రిస్మస్ హాలిడేస్ వచ్చిన దగ్గర నుంచి టోర్నమెంట్స్కి వెళ్తున్నాడు అనమాట. అసలు ఖాళీ ఉండట్లేదు. ఈరోజు అయితే పంపించలేదు. సో మేము కొంచెం లేట్గా లేచాము. ఇక అందులోనూ కొంచెం ఎలహంక సైడ్ వెళ్ళాలి, మేమే డ్రాప్ చేయాలి. ఇక అర్లీ మార్నింగ్ వెళ్ళాలన్నమాట 6 o'clockకే. ఫుడ్ ప్రిపరేషన్ కూడా లేట్ అయిపోయింది, అందుకని చెప్పేసి ఈరోజు పంపించలేదు. ఒకవేళ పంపించినా మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ 7 అవుతుందన్నమాట. ఫుడ్ కూడా సరిగా తినడు, ప్యాక్ చేసిన ఫుడ్ కూడా అలానే వెనక్కి వచ్చేస్తూ ఉంటుంది. సో నువ్వు ఫుడ్ తింటేనే ఇలా రోజు పంపిస్తానని చెప్పేసి మాయ చేసి చెప్పినా సరే అలానే వెనక్కి తీసుకొచ్చేస్తూ ఉంటాడు. అందుకని ఎక్కువగా నేను మటన్ తీసుకొచ్చేసి ఇంకా సూప్ చేసిస్తాను. సూప్ అయితే కొంచెం ఇంట్రెస్ట్గా తాగుతూ ఉంటాడనమాట. అందుకని ఇంకా అవి చేసిస్తూ ఉంటాను. సో ఇక్కడ రెసిపీ చెప్పట్లేదు కదా, మర్చిపోయాను. ఇన్స్టెంట్ దోశ రెసిపీ అనమాట. గోధుమ పిండితో వేశాను. జస్ట్ ఒక 2-3 minutesలోనే అయిపోతుంది. ఇదేంటి అంటే ఇక్కడ బాటిల్ చూపిస్తున్నాను కదా, నెయ్యి ఉంది కదా, అది లోపల పేరుకుపోయింది, రావట్లేదు. అందుకని పెనం పక్కన పెడితే కొంచెం హీట్ వచ్చేసి కరిగిపోతుందని అలా పెట్టేశాను. సో ఇప్పుడు రెసిపీ అయితే చెప్పేస్తాను. 1 కప్పు గోధుమ పిండికి 2 స్పూన్లు బియ్యపిండి యాడ్ చేసి దానిలోనే పెరుగుతో కలిపేశాను అనమాట. అలానే వాటర్ కూడా సరిపడినంత వేసుకొని ఉప్పు వేసుకోవాలి. ఇక కొంచెం పులిసినట్లు ఉండడానికి కొంచెం ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే వదిలేసేయండి. నేనైతే కొంచెం బేకింగ్ సోడా యాడ్ చేశాను. అంతే, బాగా ఉండలు లేకుండా కలిపేసుకొని వెంటనే దోశ అయితే వచ్చేస్తుంది. చూడండి చాలా బాగా వచ్చేసింది. దీనికి కాంబినేషన్గా మొన్న పెట్టిన అల్లం చట్నీ ఉంది కదా, దానిలో కొంచెం పాలు కలిపేస్తే లూజ్ అయిపోతుంది. సో ఇలా మా బ్రేక్ఫాస్ట్ని ఈరోజు కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా నాకు ఒక చిన్న డౌట్ అనమాట, అందుకే క్లిప్స్ ఏమీ లేక ఇక ఫ్లవర్ క్లిప్స్ని యాడ్ చేస్తున్నాను. సోడా ఉప్పుకి బేకింగ్ సోడాకి డిఫరెన్స్ ఏంటి నాకు అంతగా తెలీదు, నేను వాడను కూడా. సో నేను సోడా ఉప్పుని యాడ్ చేశాను, బేకింగ్ సోడా కాదు. సో బై మిస్టేక్ చెప్పేశాను, ప్లీజ్ ఎక్స్క్యూజ్. ఇక ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను. మరొక వీడియోతో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్.